హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం అందరికీ ఎంతో నచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నామండి. బయట స్వీట్ షాప్స్లో మనం డ్రై ఫ్రూట్ లడ్డు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు బయట నుంచి మీరు పర్చేస్ చేయరు, అంత బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో చేయండి, మీకు మంచి టేస్ట్ తోటి చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు బాదము, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు వాల్నట్స్ వేసి ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. మీరు కావాలి అంటే లైట్గా నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ డ్రై రోస్టే చేస్తున్నాము. 1 కప్పు గుమ్మడి గింజలు కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాము. అయితే మేము చూపించిన నట్స్ మాత్రమే మీరు యూజ్ చేయాలని ఏమీ లేదండి. మీకు ఇందులో ఏదైనా పడకపోతే దాన్ని స్కిప్ చేసుకొని ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి, ఇంకా ఏదైనా మీకు కావాలి అంటే ఫ్లాక్ సీడ్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి యాడ్ చేసుకోండి. 1 కప్పు పుచ్చగింజలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఉండాలండి. అన్నీ ఒకేసారి కలిపి వేయించుకోకూడదు, ఎందుకంటే ఒకటి తొందరగా వేగుతాయి, ఒకటి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి. 1/2 కప్పు కిస్మిస్, 1/2 కప్పు పిస్తా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మేము అన్నీ కూడా డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటున్నాము. మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వీటన్నిటిని కట్ చేసి ఫ్రై చేసుకోండి. సో దట్ మళ్ళీ మీరు మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మేము ఎక్కువ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఫ్రై చేసి దాన్ని మిక్సీ వేసుకుంటాం. ఈ లడ్డు డైలీ ఒక్కటి కానీ తిన్నారంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా డే అంతా కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. మన బాడీకి కావాల్సినవన్నీ. వేయించుకున్న నట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి అటు ఇటు కలుపుకుంటూ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ లడ్డు డైలీ ఒక్కటైనా తప్పకుండా తినండి. ఇందులో ఎక్కడా కూడా మనము షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు. కాబట్టి 1/3 kg వరకు డేట్స్ తీసుకున్నాము. అందులో ఉన్న సీడ్స్ రిమూవ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. దానికంటే ముందుగా మనము డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ నట్స్ని మిక్సీ పట్టుకుంటున్నాం. జస్ట్ 1 or 2 పల్స్ ఇవ్వండి చాలు, మెత్తగా అస్సలు మిక్సీ పట్టుకోకండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అండ్ మనం ఈ తీసుకున్న డేట్స్ కూడా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి, తక్కువ స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోండి. మేమైతే ఒక 1.5 కప్ అయితే తీసుకున్నాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ నెయ్యి అంతా కూడా ఈ డేట్స్లో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 3-4 మినిట్స్ ఇలా వేగనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ నట్స్ అన్నీ కూడా ఇందులో వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. డైలీ కొన్ని నట్స్ తినడము హెల్త్కి చాలా మంచిదండి. కానీ చాలామందికి నట్స్ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చూడండి మంచిగా కలిసింది కదా. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలు చేసుకోండి. అబ్బబ్బబ్బా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనం వేసుకున్న ఆ డేట్స్ స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోయి పలుకు పలుకుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ నట్స్ అన్ని తగులుతూ అబ్బబ్బబ్బా ఎంత బాగుందోనండి. ఎక్కువ డేస్ నిల్వ ఉండాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. డైలీ ఒక్క లడ్డు తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇవి రోజు ఒక్కటైనా తినడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 20 మినిట్స్ ఈ నట్స్ ఫ్రై చేసుకోవడానికి టైం పెట్టారు అంటే ఇంకా ఇంట్లోనే హైజీన్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు స్వీట్ షాప్స్లో నుంచి ఇంకెప్పుడు తెచ్చుకోరు, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.